మన రాఘవలోని ఫ్రస్ట్రేషన్ ని గాని వినయాన్ని గాని ఎన్నిసార్లు చూసినా గాని చేసినా గాని బోరే కొట్టదు. మరి ఈ రోజు అది ఏ రకంగా ఉంటుందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. మా ఇంట్లో మా చుట్టాలు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి. వాళ్ళు ఎలా చూడటం ఏంటండి? నాకు సంబంధం అంటే నాకు నచ్చాలి. నా మనసు నచ్చిన సంబంధం అనుకోండి, ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. నాకు నచ్చిన అమ్మాయి ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. అరే అరే ఇప్పుడు తెలుసుకోండి, ఎప్పుడు వచ్చేసింది. ఎక్స్క్యూజ్ మీ, పేరు? లహరి. లవ్లీ. మరి నా పేరు అడగరా? మీ పేరేంటి? సౌందర్య. సౌందర్య అదేంటి? అంటే సౌందర్యం నా ముఖంలో లేదని మా నాన్న పేరెట్టాడు అనమాట. ఏమండి మీరు నాకు బాగా నచ్చారు, మనం పెళ్లి చేసుకుందామా? నేను అలాంటి దాన్ని కాదండి. మేము అలాంటి వాళ్ళు కాదండి. మా పప్ప చంపేస్తాడండి. ఏ పప్ప అయినా చంపేస్తాడండి, కానీ ఆ పాపాన్ని మనం ఒప్పించాలండి. లేదండి, మా పప్ప అస్సలు ఒప్పుకోడు. పప్ప ఆ పప్పని నేను ఒప్పిస్తానండి. నేను పెళ్లి చేసుకుని మిమ్మల్ని. చేసుకోరా? నాకు మొదటిసారి నచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకోనంటే నేను చచ్చిపోతా. పెళ్లి అయ్యో వద్దండి. మరి చేసుకుంటారా పెళ్లి? అయ్యో ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఎలాగండి? తాళి పెళ్లి అంటే ఎలా? చాలు, ఇదిగో నా దగ్గర ఉందిగా, తీసి కట్టేస్తే ఇలాగ అయిపోయింది 3 ముళ్ళు. ఎంత పని చేశారండి? ఏమైనా పెళ్లి చేసుకున్నాను కదండి. మా మర్రి చెట్టు లాంటి ఫ్యామిలీ మీద మచ్చపడినివ్వకండి. మచ్చదే ఉందండి, కడుక్కుంటే పోద్ది. మీ మర్రి చెట్టుకి నేను ఓన్ అవుతా, మీకు నేను తోడు అవుతా. మీ ఇంటికి వెళ్దాం పదండి. సరేనండి. బండి ఎక్కండి. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది. ఆపండి. ఓ మీ పొలాలా ఆపమన్నా? కాదండి, మా ఇల్లండి. మీ ఇల్లా? ఆ. ఎక్కడ కనపట్లేదే? పప్ప తల్లే నాంపల్లి కేతన కాడి రాజాలింగో రామారాజ్యం తీరు చూడు శివశంభులింగ. బాబయ్యా. పప్ప ఏంటి మీ అల్లుడు గారి దగ్గర అడుక్కుంటావా? అల్లుడా? ఓ మై గాడ్, నా కడుపుని చెడపుట్టావు కదే. చెప్పులు తెచ్చుకోమని గుడికి పంపిస్తే ఎవడో చెప్పులు ఎత్తుకుపోయి తీసుకొచ్చి అల్లుడని చెప్తావా? ఏయ్! ఆడి ముఖం చూసావా? ముచ్చుకులేని అడిపండిలో మూచొచ్చుకుని అలా చూస్తున్నాడు. నా ఇంటి పరువు తీసావు కదే. నాకు 1000 కోట్లు ఉన్నాయిరా. అయితే నాకు 1000 ఆకులు ఉన్నాయిరా. మా ఆకులు నీళ్ళు ఎత్తాయి. మీ ఆశ్రయం నీళ్ళు ఇచ్చాయా ఎప్పుడైనా? ఆయన అలా అనొద్దు, నేను లేకపోతే చచ్చిపోతా అన్నాడు ఆయన. నాకయ్యేది అనవసరం. ఈ రోజు నుంచి ఈ చెట్లో ఒక ఆకు కూడా నీకు దక్కదు. విస్తరి అయ్యా విస్తరా. మై మామ్. మై వైఫ్. రే ఈ విషయం తెలియకుండా చేసుకున్నాను కదరా పెళ్లి. దీన్ని నాకు ఈ పెళ్లి వద్దు, గిల్లి వద్దు. నేను వెళ్ళిపోతున్నాను, నాకు సంబంధమే లేదు. నాన్న నేను గొంతు కోసేసుకుంటా. పోలీస్! అల్లుడు గారు నువ్వు వాళ్ళు అరవకరా, పోలీసులు అరెస్ట్ చేస్తారు. మన ముందే సాంప్రదాయక కుటుంబం రా. లేకపోతే నీ మట్టుకు నువ్వు తాళి కట్టేసి వెళ్ళిపోతావా? ఆడదనుకున్నావా, ఆటో బొమ్మ అనుకున్నావా? బొమ్మ అది పెద్ద దిమ్మలా ఉంది, దాని బొమ్మ అంటారు ఎవరన్నా? అల్లుడు. నువ్వు అల్లుడు అని పిలవ, బుచ్చి పగిలిపోద్దామనుకున్నావా? నేనేమి ఇష్టపడి పిలిచి అనుకున్నావా? నా గారాలు పట్టి ఇష్టపడింది కాబట్టి ఏదో అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తున్నాను నేను. పప్ప లవ్ యూ. లవ్ యూ చిప్పా, లవ్ యూ చిప్పా. చెప్పేంట్రా? ముద్దు పేరు చిన్నప్పటి నుంచి అలా పెంచుకున్నాం మేము. వారి నీ ముద్దు పేర్లు తగలయ్యా. ఒరే నాకు ఇదేం వద్దురా, నేను వెళ్ళిపోతాను. పప్ప నేను చచ్చిపోతా. పోలీస్! అల్లుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి భోజనాలకి ఏర్పాట్లు చేయాలి. అలాగే నీకు మంచి మెనూ నేను చెప్తాను. చూడండి. ఏంట్రా ఏదో పెద్ద మెనూ తీసి చూస్తున్నావు, ఏంటది? ఇక్కడ నుంచి తిన్నగా ఓ పర్లాంగు దూరం వెళ్ళిపోయి రైట్ కి తిరిగితే ఒక గుడి ఉంటది. ఈ రోజు అక్కడ చక్కెర పొంగలి ఇస్తారు. అలా ఇంకా ఇలా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుని ఇంకో గుడి ఉంటది. అక్కడ ఆవు పెట్టిన పులిహోర ఈ రోజు ప్రసాదంగా పెడతారు. ఇంకా ముందుకెళ్ళి రైట్ తీసుకెళ్లి లెఫ్ట్ తిరిగితే ఇంకో గుడి ఉంటది. అక్కడ దద్దోజనం పెడతారు. అదిరిపోద్ది. ఆ దద్దోజులో కరివేపాకులు పచ్చిమిరపకాయలు ఉంటాయి. మీ ఇంట్లో నేను తీసి పడేసినట్టు అవి పక్కన పడేకు. నేను నీ టీంలో తీసి పడేసినట్టు తీసి పడేకు. అవన్నీ మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు నువ్వు వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి. నేను వెళ్ళి తీసుకొట్టమేంట్రా? నేను వెళ్ళి తీసుకురాను. పోలీస్! దీని గొంతినే కన్నా నేను వెళ్ళి అవి పట్టుకుని వస్తారా? మీకు దండం పెడతా, నాకు అరవకండ్రా. ఇదిగోండి. ఏంటి ఇలాగిల్లు అలా కూర్చోండి? అల్లుడు యాక్టింగ్ లో టైం లేకపోయినా బెగ్గింగ్ లో మంచి టైమింగ్ ఉంది.
పులిహోర పంచేవాళ్ళు అనుకుని నన్ను పంచమని చెప్పారు. మందే కదా పట్టుకుని వచ్చాను. ఓ మై గాడ్, ఇలాంటి వాడినా నువ్వు అల్లుడిగా తీసుకొచ్చింది? ఇలాంటి దొంగ రేపు నేను అదే గుడి మెట్ల మీద కూర్చుని అడుగుతుంటే నీ అల్లుడు గిన్నె పట్టుకుని పారిపోయాడు అని చెప్తే ఏ మొగ్గం పెట్టుకుని అడుక్కోవాలమ్మా? నువ్వు అడుక్కున్నా నేను పట్టుకొచ్చాను, దాంట్లో తప్పే ఉందిరా. సరే, ఇప్పుడు ఈ గొడవలు ఎందుకు, భోజనాలు ఏర్పాటు చేయాలి. విస్తరి వడ్డించు. అలాగే కూకాలుడు. ఎస్, ఆ 12 crores అర్జెంట్ గా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి. బ్యాలెన్స్ మా ఇంటికి పంపించండి. ఓకే? ఓ అయ్యో బాబు, ఈ డ్యాంగ 2000 వేసేటి మా బాబు. అల్లుడు గారు ఏడు మొహం దాచుకుంటున్నారంటే ప్లేట్ తో. మా డాడీ డాడీయా? మరి చెప్పరా బావగారు. బావగారు ఎవడరానికి బావగారు కొట్టానండి. అలాగంటే కొడుకుని చూడండి, మీ కొడుకేనా? డాడీ వీళ్ళంతా నాకు మోసం చేసి పెళ్లి చేసేసారు డాడీ. ఉట్టిదే మీ అబ్బాయి ఎంత అబద్ధం చెప్తాడు. మీ వాడే మా అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే గొంతు కోసుకుంటానని బెదిరించి మరి బ్లాక్ మెయిల్ చేసి మరి పెళ్లి చేసుకున్నాడు బావగారు. అంటే ఎర్రగా బుర్రగా లారీలు ఎక్కిదానిలా ఉంటది కదా, అందుకే చేసుకున్నాను డాడీ. ఛీ! నా పరువు మొత్తం తీస్తావురా డాడీ డాడీ. బావగారు అల్లుడి మీద చేయి చేసుకుంటున్నా. ఎవరానికి బావగారు? ఈ రోజు నుంచి నీకు బారు కారు రెండు కట్టు. డాడీ డాడీ ఛీ! బావగారు ఇంకోసారి బావగారు అన్నావో నీకే తగులుతుంది, అర్థమవుతుందా? బావగారు ఎలాగ వచ్చారు కాబట్టి టైంకి కాస్త భోజనం చేసి వెళ్ళిపోతే బాగుంది. మీరు వెళ్ళిపోండి, మళ్ళీ నాకు 4 గుళ్ళు తిప్పిస్తాడు. అంటే మా బావగారికి ఎక్కడో గుళ్ళ దగ్గర తెప్పించి ప్రసాదాలు పెట్టేవాళ్ళ కనిపిస్తున్నాను నేను. మరి వెనక ఇదిలో పెళ్లి అవుతుంది, ఇంకో అరగంటలో విస్తరలు ఎత్తేస్తారు. నువ్వు అక్కడికి వెళ్తే గుమ్ముడు ముక్కలు పులుసు అది ఉంటది, ఇందులో వేసుకుని వచ్చేయండి. మా డాడీ 5 స్టార్ లో తినే రేంజ్ రా. 5 స్టార్ హోటల్ లో కూర్చుంటే 5 నక్షత్రాలు కనిపిస్తాయి. మా చెట్టు కింద కూర్చుంటే ఇంటి దగ్గర బోల్డ్ నక్షత్రాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇంటికి రారా చెప్తా నీ సంగతి. అన్నయ్య గారు నువ్వు ఆపే. నువ్వు మధ్యలో నువ్వు మధ్యలో విస్తరి. నువ్వు వెళ్ళదా? పెళ్లి అయిపోయాక అల్లుడి గారికి అమ్మాయికి మనం చేయాల్సిన ముచ్చట్లు కొన్ని ఉండిపోతాయి కదా. ఎక్కడ చేసుకోమంటారు ముచ్చట్లు? నాకు అలాంటి కార్యక్రమాలు ఏమొద్దు కానీ ఈ చెట్టు కింద నాకు చిరాకు ఉందిరా. నేను ఎక్కడైనా బయటికి వెళ్ళి వస్తాను. ఓకే, నేను మాట్లాడతాను. అల్లుడి గారు ఆగండి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. అల్లుడి గారికి పెళ్లి పూట మనం గిఫ్ట్ ఏం ఇవ్వలేదు కదా, నేను అలా బయటికి తీసుకెళ్లి అల్లుడి గారికి ఏదైనా గిఫ్ట్ ఒకటి ఇచ్చేసి వచ్చేస్తాను. పదా? ఓకే, ఒక్క నిమిషం. ఏంటి అలా చూస్తున్నావు? ఈ అవతారం తోటి వచ్చేస్తారా బయటికి? నీ అవతారం కానీ నా అవతారం బాగుంది. రండి. అది తీసి చెప్తాను. ఇంకా ఈ సేపు లేట్ అని మీరు అక్కడ బయట త్వరగా చెప్తాను. ఒరే ఇదేంట్రా, లేడీస్ చెప్పోటి మగవాడు చెప్పోటి తెచ్చావు అంటే 2 చెప్పులు ఒకలే కొట్టేసాం అనుకోండి, వాళ్ళు తిట్టుకుంటారు, శాపనార్థాలు ఎడతారు. ఆ ఏడుపులన్నీ మనకి ఎందుకండి బాబు? అంటే దొంగతనం చేసి తీసుకొచ్చావా? అంటే మరి మీకు ఏమైనా కంపెనీకి వెళ్ళి కుట్టించుకుని రమ్మంటారా ఏంటి? మేము కూర్చోండి. ఇదేంటి పట్టుకొని చెప్తాను. డ్యూటీ మొదలెట్టండి సరదాగా. నేను మొదలెట్టమే. ఏ గుళ్ళో ఎంత చిల్లర వస్తుందో తెలిసినోడు మా అల్లుడై ఉండాలనుకున్నాను, కానీ ఏ బార్ లో ఏ బ్రాండ్ దొరుకుతుందో తెలిసి ఉండాలని ఎప్పుడు అనుకోలేదు. డ్యూటీ మొదలెట్టండి. ఎవరో ధర్మప్రభువులు వస్తున్నారు, అడగాలి అంతే కదా. ఈ బొచ్చులకి అంకల్ నాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నాయి, ఏమైనా ఇస్తారా? మరి నీకేమైనా సిగ్గుందిరా? నీకు కొంచెం చూడడానికి దున్నపోతులాగా ఉన్నావు. 2 చేతులు కాళ్ళు పని చేస్తున్నాయి కదరా, ఏదైనా పని చేసుకొని చావచ్చు కదరా ఎదవా. నేను గుళ్ళోకి పోయొచ్చే లోపల నువ్వు గాని నాకు గాని కనిపించావంటే కథ వేరే లెవెల్లో ఉంటా చెప్తున్నా. ఏంటి అలా మొఖం వేసుకుని వస్తాడు చాకరీ. అలా తిట్టేటి అన్నాడు. అలా తిట్టేటా అలా తిట్టేటి మీరు అడ్డారు సార్, మీరు రండి. ఏంటి అలా తిట్టేటి? లేకపోతే నేను ఆఫ్రికా భాషలో తిడతాడు. మరి నిన్ను తిట్టలేదు రాడు, నా అల్లుడిని తిట్టాడంటే నన్ను తిట్టినట్టు. అబ్బా, ఇంటి పరువు మొత్తం తీసావు కదా. ఎక్కడుంది అక్కడ మరి చెట్టుకుని? ఆ చెట్టే మా ఇల్లు అని చెప్తున్నాను. నాకు బోల్డ్ బ్రాంచ్లు ఉన్నాయి తెలుసా? మాకు బోల్డ్ బ్రాంచ్లు ఉన్నాయి, ఇవన్నీ బ్రాంచ్లే. అసలు అడుక్కోవడం కూడా చేత కాదురా నీకు. ఎలాగా? అడుక్కుంటే ఒక ఆర్ద్రత ఉండాలి, ఒక ఆర్తనాదం ఉండాలి. ఒక ఆర్తనాదానికి, ప్రతి ఆర్తనాదానికి ఒక వైబ్రేషన్ ఉండాలి. ఎలాగో చెప్తాను విను. అమ్మా అమ్మా అంటే ఒక పిల్లాడు ఆకలేస్తుందని చెప్తున్నట్టు అర్థం. ఇవన్నీ కాకుండా అమ్మా అమ్మా అంటే తమిళ హీరో ధనుషు పాట పాడుతున్నాడని అర్థం. మరి తెలుగులో కూడా ఉంది కదా పాట, తెలుగు హీరో ధనుషు పాడుతున్నట్టు లెక్క. నువ్వు చూపించి ఎలా అడుక్కోవాలో చూపిస్తాను చూడు. అదిగో మళ్ళీ ఆ పెద్ద ఆయన వస్తున్నాడు, ఎలా అడుక్కుంటాను చూడు. బావయ్యా బావయ్య
మావయ్య అయ్యో ఒకప్పట్లో బాగా బతికి చెడ్డట్టున్నావు కదా బాబు నువ్వు. అవును మావయ్య. అయ్యో పానీలే బాబు, నాకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది, తీసుకుంటావా బాబు అమీర్పేటలో? బావయ్య ఓకే ఓకే బాబు, ఎల్లుండి వచ్చేసి కాగితాలు ఇచ్చేస్తాను. ఓకేనా? ఓకే బావయ్య, ఓకే ఓకే బావయ్య, ఓకే ఓకే బావయ్య, ఓకే ఓకే బాబు. బావయ్య. అది వెళ్ళిపోయాడు కానీ ఆడేంట్రా సింగిల్ బెడ్రూమ్ అలా ఇచ్చేసాడు నీకు. ఇలాంటి ఫ్లాట్లు నా దగ్గర బోల్డ్ అని ఉన్నాయి. మరి అన్ని ప్లాట్లు పెట్టుకుని ఇంకా మర్జెట్ దగ్గర ఎడతావేంట్రా ఇది దరిద్రుడా? నా వృత్తి ధర్మం. అయితే ఓ పని చేస్తా, నేను మీ కూతురు మంచి సింగిల్ బెడ్రూమ్ లో సెటిల్ అయిపోతాం. చెప్ప తీసుకుని కొడతాను ఏమనుకుంటున్నావు? నువ్వు కష్టపడి అడుక్కుని అప్పుడు ఇలాంటి ఫ్లాట్లు సంపాదించుకుని నా కూతురు నువ్వు అందులో ఉండండి. ఒరే నా గొంతుకి ఎవరు ఏమి ఇవ్వట్లేదు కదరా, మన నెల కడుక్కోవాలి. ప్రతిదానికి ఒక ట్రిక్ ఉంటది, ఎలా అడుక్కోవాలో ఒక మామూలుగా నీకు చెప్తాను. బొచ్చి పట్టుకో, పట్టుకున్నా కాళ్ళు 2 మడతెట్టు, పెట్టా చేతులు 2 మడతెట్టు, పెట్టా. ఇప్పుడు కళ్ళు 2 పక్క చెయ్యి, మూతి పక్కకెట్టు, ముఖం ఇటుకేసి పెట్టు. అగో ధర్మ ప్రభువులు వస్తున్నారు, రెచ్చిపో. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడటం జాలనంత పట్టుకో. ఏందిరా నీ బతుకు, ఏం జరుగుతుందిరా ఇక్కడ? మా అల్లుడి గారి మీద చేయి అమ్మ చేసుకుంటావా? ఇంగ్లీష్ పీస్ అవుట్ మళ్ళీ బావగారు. ఆడిని మామగారు అనొద్దని చెప్పు. అనకరా నువ్వు. ఇంకా నీకు నాకు సంబంధం లేదు. నా ఆస్తి నుంచి చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వట్లేదు. పో ఇక్కడ నుంచి. డాడీ. బావగారు. అయ్య బాబోయ్. ఆస్తులో చిల్లి గవ్వ కూడా ఇవ్వడంటారా నాకు? మీ నాన్న ఇవ్వకపోతే ఏం బాబు, మా ఇంట్లో 4 సిల్లు గవ్వలు ఉన్నాయి. ఆహా. నువ్వు వచ్చి నీకు 4 సిల్లు గవ్వలు నేను ఇస్తాను, నువ్వు మా అమ్మాయి కలిసి ఆడుకుందరు గాని. నా కోట్లాస్ అంతా పోగొట్టి నన్ను ఎంత అరుక్కునే కొడతావా? నా చెట్లో ఒక్క ఆకుకోవడానికి యాకు వద్దు తొక్కదురు పోరా. వెళ్ళిపో, నిన్ను వెలివేస్తాను. ఈ చెట్టు కింద ఉండడానికి వీల్లేదు. బాబోయ్ నువ్వు వదిలేసి మా నాన్న వదిలేసి నా బతికి ఏమైపోవాలరా? ఆమె ఎట్లున్నాయి కదా, ఇప్పుడే కదా నేర్పించాను. ఒక్క పూట అన్నం కోసం నన్ననన్ననయే. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. రోజా గారు ఎలా అనిపించింది రాఘవ్ గారి స్కెచ్? రాఘవ్ గారి స్కిట్ ఎప్పుడు బాగానే ఉంటుంది అండ్ నాగిని ఆడుకోవటం ఇంకా బాగుంటుంది. వెరీ నైస్. మానవ్ గారు ఏ థీమ్ తీసుకున్నా రాఘవ్ గారు అది ఫెంటాస్టిక్. ఆ లైన్ అంతా చాలా బాగుంటుంది. అట్లాగే ఫ్రస్ట్రేషన్ దాన్ని ఆడుకోవటం మాత్రం ఎక్సలెంట్, సూపర్.